ఈరోజు ఎందుకు కన్యకకు దేవుడు పుట్టారు అనే విషయాలు నేర్చుకుందాము. మరియమ్మకు ఎందుకు దేవుడు పుట్టారు, ఆమె గర్భములో కారణాలేంటి అనే విషయాలు మనం నేర్చుకునే ముందు దేవుని ఆరాధించుకుందాం.
మహిమ కలిగిన గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఎందుకు మరియమ్మ గారికి, కన్య మరియమ్మ గారికి పుట్టారంటే కారణాలు దైవత్వాన్ని తెలియపరచుకోవడానికి. దేవుని యొక్క దైవత్వం అనేది తెలియపరచబడతారు. అందరూ పుట్టారు, కానీ ప్రవక్తల్లాగా దేవుడు వాడుకున్నారు. కానీ పరిశుద్ధంగా పుట్టిన కన్యకు పుట్టిన బిడ్డని ప్రత్యేకించబడి పుట్టడానికి కారణం ఏంటంటే ఆయన కూడా ప్రవక్తలాగా ఆయన కూడా పనిచేశారు దేవుని దృష్టిలో. దేవుడు ఏం చెప్తే ఆ విషయాలు ఒక ప్రవక్తగా కూడా వాడబడ్డాడు ఆయన. కానీ దేవుడు ఎందుకు పుట్టాడు, ఆయన ఎలా ఉంటాడనే విషయాలు మరియమ్మ గారికి చెప్పారు. దూత వచ్చి, గాబ్రియల్ దూత, భయపడద్దు అని చెప్పి ఆ మాటలు చెప్పారు. లూకాసు 1వ అధ్యాయంలో ఉంటుంది, అది 30 నుంచి ఆ మాటలు ఉంటాయి. దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆ యేసు అని పేరుకి ఏంటంటే రక్షకుడు అని అర్థం. అందరూ రక్షించలేరు, అందరూ దైవత్వాన్ని కలిగి ఉండి పరిశుద్ధంగా జీవించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విధంగా ఆ శక్తితోనే పుట్టాడు ఆయన. అది నిన్న నేర్చుకున్నాం మనం. అందుకని ప్రత్యేకత ఉంది. అందుకని కన్య మరియమ్మ గర్భంలో జన్మించాడు అని అంటే, కన్య అనేది పరిశుద్ధతకి సూచన. పరిశుద్ధాత్మ శక్తి వల్లనే దేవుడు పుట్టాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. నిన్న చెప్పుకున్నాం. ఈ రోజు కూడా ఆ కన్యకి దూత మరియ భయపడద్దు, దేవుని వల్ల నీవు కృప పొందావు, కృప పొంది ఆ కృపను బట్టి దేవుడు పరిశుద్ధంగా పుట్టారన్నమాట. మనుషులు ఎలాగైతే పుడతారో ఆ విధంగా ఆ మనుషుల కలయిక వల్ల కాకుండా పరిశుద్ధాత్మ శక్తి ఆవరించడం ద్వారా ఆయన పుట్టారు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెడతామని ముందుగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలాగా దూత ద్వారా బయలుపరిచారు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడను. ఆయన కోసం ముందుగానే చెప్పారు. ఆయన సర్వోన్నతుని కుమారుడు, సర్వశక్తి గల దేవుని యొక్క కుమారుడు అని ముందుగానే మనిషిగా ఉన్న కన్యకు కృప చొప్పున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి అప్పుడు గర్భము వచ్చింది. దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన దావీదు సింహాసనము దేవుడు ఆయనకి ఇస్తాడని ముందుగానే చెప్పారు. మనము కూడా ప్రార్థన చేస్తే గర్భముతో ఉన్నవాళ్ళు భార్య భర్తలు ముందుగా దేవునితో ఆ విధంగా పరిశుద్ధాత్మ శక్తితో ఉండి అప్పుడు కలుసుకున్నప్పుడు అప్పుడు అటువంటి బిడ్డలు ముందు వాళ్ళకి ఏమి దేవుడు వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఏముందో తల్లిదండ్రులకు కూడా ఆ విధంగానే దూత ప్రత్యక్షమే చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ఒక ప్రణాళికలో పిల్లల్ని కనడానికి ఒక సూచనగా ఒక మార్గముగా మానవాళి రక్షణ కోసం అటువంటి బిడ్డలందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని పోలికలు దేవుని గుణాలు రావాలని వాక్యానుసారంగా వాళ్ళని పెంచుతారు, నడిపిస్తారు. సమయాలను చూడండి, చిన్నప్పుడే పాలు విడిచిన టైంలోనే ఆ బాలుడు ఎలాగా ప్రవక్తగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యందును మనుషుల యందును నీ ప్రవర్తన జాగ్రత్త అనుంది. అలాగ పెంచుతారన్నమాట. చదివి ఎందును, జ్ఞానమందును, మీదే ఎందును, మనుషుల ఎందును మీరు వర్ధిల్లాలని ఆశీర్వదిస్తారు అటువంటి బిడ్డలు తల్లిదండ్రులు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తిట్టడము, వాళ్ళని శాపనార్థాలు పలకడము, వాళ్ళు మరి జంతువులు పేరెట్టి పిలవడము అని చాలా తిడుతుంటారు. పశువులు ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలాగే పిల్లలు కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు జనాలు. అలా ఉన్నప్పుడు అలాగే మన నోటి మాట చెప్తేనే వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఎలాగ అవుతాడో, ఎలాగ ఉంటాడో అనే విషయాలు, ఆయన ఎందుకు పుట్టాడో
అని దేవుడు కుమారుడిగా పుట్టి సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా దావీదు సింహాసనము ఆయనకిస్తారు. ఆయన దేవుని కుమారుడు అని పుట్టక ముందే దేవుడు మరియమ్మకు దూత ద్వారా తెలియపరిచారు. అది దేవునితో మాట్లాడే అనుభవం. ఆమె మనలాంటి మనిషి, కన్యక, విశ్వాసం. కాబట్టి ఎలా ఉంటున్నారు ఈనాడు విశ్వాసులు? సేవకులతో కనెక్షన్ లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. సేవకులు కూడా దేవుని ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, మత్తయి 10:20 ప్రకారము వాళ్ళు మాట్లాడకపోతే, వాక్యము తెలియకుండా బోధిస్తే, కల్పనా కథలు ఇవన్నీ కూడా లోకానుసారమైనవి బోధించి శరీరానుసారమైనగా ప్రార్థన చేసి అటువంటి శరీరానుసారమైన భక్తిలో పెంచితే ఇవి అర్థమవుతూ వాళ్ళకి దేవుని రాజ్యాన్ని వెళ్ళే మార్గం అనేది తెలియదు. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? అందరినీ రక్షించడానికి. మతం, కులం, భేదం లేకుండా అందరిని ప్రేమించి వాళ్ళ కోసం ప్రాణం పెట్టి వాళ్ళని రక్షించుకోవడానికి వచ్చారు. అలాగే మనం కూడా ప్రాణం పెట్ట బద్దులుగా ఉన్నాము. అలా ప్రేమించాలని ఆ ప్రేమను, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ఆ విధంగా దర్శించడానికి మనం వచ్చిన ఆయన ఉదయించాడని మనం పాడుకున్నాం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యాకోబు వంశస్థుల్ని దేవుడు వెళ్తాడు. యాకోబు వంశస్థులు అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నమాట. వాళ్ళు యాకోబు గోత్రము, 12 గోత్రాలు యాకోబు దగ్గర నుండి వచ్చాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏలుబడి చేసి వాళ్ళ ఒక రైట్ వేలో, ఒక పరిశుద్ధులుగా తీర్చిదిద్దేటట్టుగా దేవుడు ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండడని ఆమెతో చెప్తున్నాను. ఆయన రాజ్యము ఇంకా అంతం ఉండదు అనమాట. ఆయన రాజ్యము, ఆ పరలోక రాజ్యం అంతం లేకుండా అలాగా అందరినీ కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి ఆయన వస్తున్నాడు అని మరియమ్మ తల్లితోటే మాట్లాడారు. మనతో మాట్లాడుతున్నారా? మన పిల్లల కోసం ఆలోచించండి. మనం ఎలా ఉన్నామో అది సరి చేసుకోవడానికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే అంటుంది. మానవ శరీరంతో ఉంది కాబట్టి దానికి ఆన్సర్ బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పురుషుని ఎలా ఎరగకుండా ఎరగకన్నది, ఎవరికి పుట్టాడు ఏంటి అని అడుగుతున్నారు. అటువంటి వారికి తెలియడానికి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుని బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో అలా పెరుగుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి తెలియకటి మాటలు అంటున్నారు, అయ్యా క్షమించండి అని వాళ్ళకి తెలిసే జ్ఞానం మీరు ఇవ్వండి. నేను చెప్పడానికి నాకు సహాయం దయచేయండి. వాళ్ళ మీద ప్రేమను దయచేయండి. వాళ్ళు నాలాంటి వాళ్ళే, నాకు తెలియపరిచినదేవా వాళ్ళని కూడా దర్శించి వాళ్ళకు కూడా తెలియపరచండి అని అడగాలి, ప్రార్థన చేయాలి. అందుకు మరియు నేను పురుషుని ఎరుగని దానినే అది ఎలాగ జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దూత ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు, నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. అలాగ మనలో కూడా దేవుడు కమ్ముకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలు అర్థమవుతాయి. మిగిలినోళ్ళకి అర్థమవు. నశించిపోతున్న వాళ్ళకి దేవుని గురించిన వార్త ఇది వెర్రితనంగా ఉంటుంది. దానికి వెర్రివారు లాంటి వెర్రి మాటలు ఆడుతూ ఉంటారు. దానికి శిక్ష ఉంటుంది, ఉగ్రత వస్తుంది వాళ్ళ మీదకి. వాళ్ళకి రాకుండా ఉండేలాగా దేవా క్షమించయ్యా, వాళ్ళకి తెలియదయ్యా అని మనం ప్రార్థన చేయాలి. చెప్పడానికి వాళ్ళతో స్నేహం చేయాలి. సర్వోన్నతుని శక్తి నన్ను కొమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడను. ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధత ఉంటేనే అర్థమవుతాయి ఈ విషయాలు. పాపంలో, శాపంలో ఉండి నేను ఇలాగే ఉంటానని సాతాను చేతిలో చెయ్యి వేసి వాడికి ఇష్టమైన పనులు చేస్తూ, గోండాయుధం చేస్తూ వెర్రి మాట్లాడితే అర్థమవుతుంది. కాబట్టి తెలుసుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకి, దేవుని యొక్క భయము, భక్తి ఉండి నేను ఈ దేవుడు అంటే ఎవరు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు, నా కోసం ప్రాణం పెట్టడానికి పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన ఆ దేవుడు ఎవరో, దేవుడు మరి అగ్ని దేవుడు కదా. ఆయన మనుష్య కుమారుడిగా అందుకే పుట్టాడు. ఆయన ఆత్మస్వరూపే కదా. కాబట్టి మనిషి రూపంలో పుడితేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థమవు. ఈ విషయాలు అవన్నీ కూడా నేర్పించడానికే భూలోకానికి వచ్చారు.
మరియని బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఎందుకు? బలపరచడానికి, మరియమ్మకి బలపరచడానికి. చూడు నీ విషయంలో దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడో. పరిశుద్ధాత్మ శక్తి వల్ల నువ్వు గర్భం ధరించావు కదమ్మా మరియమ్మ. ఇదిగో ఎలిజబెత్ అమ్మ చూడు, ముసలామె వృద్ధురాలు, తను నిన్ను బలపరచడానికి ఆమెకి లేట్ చేసి ఈ వృద్ధురాలు తను ఎంత చక్కగా విధేయత చూపించింది. ఆమెకున్న నిందను తొలగించాడు దేవుడు. విధేయత చూపించినందుకు, ఓర్చుకున్నందుకు. ఏవైనా విషయాలు మనకు బంధకాలు, ఏవైనా సమస్యలు ఉంటే ఓర్చుకోవాలి, విధేయత చూపించాలి, దీన మనసు కలిగి ఉండాలి. అహంకారంగా తిరగబడేటట్లు ఉండకూడదు. నేను ఇన్నిసార్లు నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను, నాకు జవాబులు ఎందుకు రావట్లేదు, ఎంత సేవ చేశాను, నాకు ఎందుకు, నా పరిస్థితి ఎందుకు ఉన్నది అని దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు. ఇప్పుడు ఎలిజబెత్కి ఎటువంటి దీన మనసు ఉందో, ఎలాగా నా మీద ఉన్న నింద దేవుడు తొలగించడం కృతజ్ఞత పూర్వకంగా ఆమె ఏ విధంగా దేవుని స్తుతిస్తా ఎంతో సంతోషించిందో, మరియు కనుక సంతోషించిందో, అలాగే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏ సమస్యలు ఉన్నా, ఏ బంధకాలు ఉన్నా, దేవుడు నమ్ముకుంటే నాకు ఏం జరిగింది అనే విషయాలు తిరుగుబాటు స్వభావం అనేది సాతాను గడది. కాబట్టి ఇద్దరు స్త్రీల విషయంలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక విధేయత, ఓర్పు, సహనము, దేవుని యొక్క ప్రేమ పెట్టుకొని దేవుడు దానికి కాలం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు అని చెప్పి ఆ విధంగా ఉండాలి. ఇక్కడ రోమ పత్రికలో ఈ 1వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, వాగ్దానాలు. దేవుడు మనకు కూడా కొత్త సంవత్సరం కూడా వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఇప్పుడు దేవుడు ఈ లోకానికి వస్తాడని దేవుడు కొత్త నిబంధన, పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ కూడా ప్రవచనాల ద్వారా దేవుడు వస్తాడని ఉంది. అది నెరవేర్పు ఎప్పుడు జరిగింది? మత్తయి సువార్తలో జరిగింది. ఒక నిబంధన చేశాడు ఆయన. దేవుని రాజ్యం కాదు, దేవుని సొత్తైన ప్రజలుగాను దేవుడు ఎంచుకుంటాను, దేవుని ఆజ్ఞలు పాటించవాలి అని చెప్పి ఒక నిబంధన చేశాడు. ఆయన వచ్చి అలా చేస్తాడు. ఆయన పుడతాడు మానవాళి రక్షణ కోసం, అందరినీ రక్షించడానికి కోసం, పాపము నుండి, శాపము నుండి, బంధకాల నుండి విడిపించడానికి దేవుడు వస్తాడు అని చెప్పి ఆ నిబంధన దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తన పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. ఓల్డ్ టెస్టమెంట్ లో పౌలు గారు మరి రోమ పత్రికలో రాస్తున్నారు, ఆ వాగ్దానం ఇలా చేశారని. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గారి ప్రభావముతో నిరూపించబడ్డాడు ఆయన. మనం కూడా దేవుని బిడ్డలుగా నిరూపించబడాలి, ఓర్చుకుంటారు. ఆ వాగ్దానం నెరవేర్చబడే వరకు మరి ఓర్చుకున్నారు కదా. ఎలిజబెత్ అమ్మ మరి ఓర్చుకుంది కదా. మరియమ్మ ఆ యవ్వనంలో ఒక నింద తన మీద పడకుండా తన భర్త కూడా పరిశుద్ధాత్మతో నింపబడి నీతిమంతుడు కాబట్టి మరి బాధ పెట్టడానికి ఇష్టపడలేదు. విడిచిపెట్టి వెళ్ళిపోదామంటే మరి ఆ వాక్యం చెప్పుకున్నాం, ఆ దూత వెంటనే మాట్లాడుతుంది. దేవునితో మాట్లాడే అనుభవం నీతిమంతులుగా ఉన్నప్పుడే జరుగుతుంది, లేకపోతే జరగదు. నీతిమంతులుగా మనం ఉంటేనే జరుగుతుంది. దేవుడు మాట్లాడతాడు. ఏవైనా విషయాలు సమస్య ఉంటే, భార్య భర్తల మధ్యన సమస్య ఉంటే దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు క్లారిటీ ఇస్తాడు. దానికి ఎలా ఉండాలి, ఎలాగ తగ్గించుకోవాలి, ఎలాగ ఆ శరీరానుసారమైన నియమము నుండి విడుదల పొందుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేరడానికి దేవుని దగ్గర ఓర్చుకొని దేవుని పని విషయంలో సహకరించాలి. దేవుని రాజ్యం కట్టే విషయంలో, దేవుని సువార్తను ప్రకటించే విషయంలో, దేవుని విషయాలు నేర్చుకుంటూ ఇతరులకు నేర్పిస్తూ నడిపిస్తూ ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఇచ్చాడు ఆ బాధ్యత. అందుకు మరి మరియమ్మని, ఎలిజబెత్ని ఆ విధంగా దేవుడు ఆ విధంగా చేశారు. ఇక్కడ 2 Peter 1:27 యాలే ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ప్రవచనం అలా రాదు, మన ఇష్టం వచ్చినట్టు రాదు, దేవుని ఇష్టం వచ్చినట్టు వస్తుంది. దేవుడి ఇష్టం వచ్చినట్టు వస్తుంది. విజయనగరంలో మరి గాజువాకలో ఆ పాప వాళ్ళు
వాళ్ళ చుట్టూ వాళ్ళ అన్నయ్య అంటే వాళ్ళ అన్నయ్య పాప మ్యారేజ్, వాళ్ళ వారం రోజులుంటే రెడీ అవుదాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే మ్యారేజ్ రోజు ఇలాగా వర్షం వస్తుంది, ఇలా ఉంటుంది, మరి అక్కడ నుండి ఎంపీ నుండి బయలుదేరడానికి అని చెప్పినప్పుడు కరెక్ట్గా మ్యారేజ్ రోజు, ఆ మ్యారేజ్ ముందు రోజు వర్షం పడింది. వాళ్ళు ఆగిపోయారు. ఆ మాట వినకుండా వస్తే ఎంత ప్రాబ్లం అయిపోతుంది ఆలోచించండి. అంత దూరం నుండి రావాలంటే, చంటి పిల్లతో రావాలంటే ఆ కుటుంబం సఫర్ అవుతారు కదా. ఇలాగా దేవుడు ముందుగా మనతో మాట్లాడతారు. మనం దేవుల్లో ఉన్నప్పుడు మన కుటుంబాన్ని అలా భద్రం చేసుకోవాలి. వినేకుడు దేవుని పిల్లల లక్షణం. అది 1000 తరాల వరకు దీవెనకరంగా ఉంటుంది. వినే బుద్ధి, ఓర్చుకునే బుద్ధి, నీతిమంతుల బుద్ధి, పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని పిల్లలుగా ఉండే వాళ్ళ బుద్ధి అలా ఉంటుంది. కాబట్టి వాగ్దానం గ్యాలరీగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుడు ప్రేరేపిస్తాడు. ఇలా జరుగుతుంది. ఏదైనా విషయం మనకి ఏదైనా సంభవిస్తే, ఏదైనా ఆపద సంభవిస్తే మనం ప్రార్థన చేస్తాం. ఏదైనా సమస్య ఉంటే మనకి దేవుడు తను తాను భద్రం చేసుకోమని చెప్పాడు. దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోమంటున్నాడు. దేవుని నుండి వచ్చే జ్ఞానము అలా ప్రేరేపిస్తుంది. భూలోక సంబంధమైన జ్ఞానం వెతుకుతున్నాం అనుకో, పరలోక సంబంధమైన జ్ఞానం మనలో లేకపోతే మనం ముందుగా హెచ్చరించబడలేము. మనం హెచ్చరించబడితే అలా ప్రేరేపణ బట్టి దేవుడి మాటలు మనం చెప్పగలం, ఇతరులకి, కుటుంబానికి చెప్పగలం. ఇలా ఉంటే మనం దేవుడి రాజ్యానికి వెళ్తాం, ఇలా ఉంటే మనం ఇలా సిద్ధపడి ఉంటాం. దేవుడు వస్తున్నాడు, సిద్ధపడి ఉండాలి, వాక్యానుసారంగా నడవాలి. దేవుడు ఎందుకు వచ్చారు? మనం రక్షించబడకపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళలేము. మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, సంఘాన్ని, దేశాన్ని, మన ఊరిని రక్షించుకోవాలి. ప్రపంచం అంతా కూడా లైవ్ అయిపోతుంది. ఒకే కరెన్సీ వస్తుంది, ఒకే గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు 2-3 రోజుల నుంచి అవే అందరికీ కలిపి, ప్రపంచం అంతటికీ కలిపి ఒకటే ఓటు ఒకే ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు యుద్ధాలు ఎందుకు జరిగాయి? ఉక్రెయిన్, రష్యా, ముస్లిమ్స్కి, ఇస్రాయేల్కి ప్రజలు ఎందుకు? అధికారం కావాలి, ప్రధానమంత్రిగా ఉండాలి, అధికారాలు అందరికీ కావాలి. నేను శాంతిని కలిగి చేస్తాను, నేను నిలబడి చేస్తాను, నేనుంటే మంచిది. ప్రజలందరూ కూడా దాని రాజకీయంలో చాలా గుద్దుకుంటున్నారు, చాలా అలజడి కలుగుతుంది. ఒకే కరెన్సీ రావాలని. అది ఏంటి? వాక్యంలో ఉంది. అది ఒకే కరెన్సీ వస్తే ఒకడే ఏలుబడి చేస్తాడు. ప్రపంచాన్ని అంతటినీ ఒకటే ఏలుబడి చేస్తాడు. మనం ఆ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం, ముందుగా చెప్పుకున్నాం. ఈ 2-3 రోజుల్లో కూడా అలాగనే జరుగుతున్నాయి. అవే వార్తలు వస్తున్నాయి. మనం సిద్ధంగా ఉన్నావా? ఎవరు వస్తున్నారు? ఎవరు ఓటు వేయాలని ఆలోచిస్తున్నావా? చూడండి దేవుడు వాక్యంలో దేవుడు చెప్తున్నారు ఆ మాటలు. ఆది కాండంలో ఉంది ఆ మాట. చూద్దాం. ఆది కాండము రాబోయే సంగతులు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడారు. ఆది కాండం 11వ అధ్యాయం 4 నుంచి 8 వచనం చూద్దాము. 11 నుంచి. కాబట్టి ఆది కాండము అందరూ తీయండి, చూడండి, నోట్ చేసుకోండి చక్కగా. అవేంటంటే జరగబోయే సంగతులు ముందుగానే దేవుడు ప్రవచించారు. అవి మనము సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరిచే వారిగా ఉండాలి. ఆది కాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. భూమి అంతటా ఒక భాషయు ఒక్క పలుకులు ఉండేను. వారు తూర్పున ప్రయాణమే పోచుండగా షీనాను దేశంలో ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి ఇనుములు, ఇటుకలు, నాలుగు నుండి 9 వచనాలు. ఇనుములు, ఇటుకలు, ఈ 1 నుండి నేను చదువుతున్నాను.
ఇనుమును ఇటుకలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకు? మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చడం రెండైన ఒకరితో ఒకటి మాట్లాడుకుని చుండేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలులు వారి ఉండేను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశం అంటు వరకు కూడా ఒక శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందామని రండి మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. ఇదేంటంటే గొప్పతనం, మన గొప్పతనం. ఇప్పుడు రాజకీయం ఎందుకు అంత అల్లకొల్లలో ఉంది? దేవుడు ఏర్పాటు చేసుకోవాలి రాజుల కోసం. మరి అందుకే ప్రార్థన చేయమన్నారు తిమోతి పత్రికలో, సంపూర్ణమైన భక్తి కలిగి ఉండి, మాన్యతైన భక్తి కలిగి ఉండి అందరి కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు. అందరి కోసం, రాజుల కోసం, మనుషులందరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయటపరుస్తారు ఎవరు గెలుస్తారని. మరి అరుడి కార్తీక చూపించారు ఆ రోజు. చంద్రబాబు గారు గెలుస్తారు. కాబట్టి ఆలోచించండి, గొప్ప చేద్దామని ఆనాడే ఏంటంటే అందరిలో కూడా గొప్పగా ఉందామని వాళ్ళు చదవకుండా ఒక పట్టణం ఆకాశం అంటే వరకు పెద్ద శిఖరాన్ని కట్టిద్దామని ఆ మెటీరియల్ అంతా ఏర్పాటు చేసుకుంటున్నారు. రండి మాట్లాడుకుందాం ఆ విషయాలని. ఇవన్నీ కూడా యెహోవా దేవుడు నరుల కుమారులు కట్టిన పట్టణంలో గోపురంలో చూడ దిగి వచ్చాడంట. ఆయన దిగి వచ్చి అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ ఒకే భాష, ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకొనను. అలా యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టారు. కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి. యెహోవా దేవుడు ఏం చేశారు అంటే దేవునికి అన్న పెద్ద శిఖరం, ఆకాశం అంటే అంతవరకు పెద్ద శిఖరం చేసుకొని మేము గొప్పలుగా ఉండాలి అనే అహంకారంతో అలాగందరూ బయలుదేరేసరికి దేవుడు ఆలోచించారు ఆ భాషని మనకి భాషలు తెలుగు, మనది తెలుగు భాష కదా. అలాగే ఒక్కొక్కరు భాష, ఒక్కొక్కటి హిందీ, ఇంగ్లీషు, తమిళు, కేరళ ఇవన్నీ భాషలన్నీ కూడా ఆడకి అక్కడ వచ్చాయి. అది కట్టనివ్వకుండా యెహోవా దేవుడు వాళ్ళందరి చెదిరిపోయేలాగా చేశారు. ఆనాడు నుంచి కూడా ఎలా ఉంది? భాషలు దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి అందరూ గొప్పగా ఉందామని, నాయకులుగా ఉందామని, గొప్ప స్థితిలో ఉందామని, ఉన్నతంగా ఉందామని ఆనాడు లూసిఫర్ కూడా అలాగే ఆలోచించింది. దీనమైన స్వభావం లేదు, దేవుడి మాట వినే గుణం లేదు. దేవుడు ప్రణాళిక ఏంటి? దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు? మనం నీతిగా నివసించాలి, న్యాయంగా ఉండాలి, దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, యుగాలు దేవుడితో ఉండాలి. అలాంటి విషయాలు ఆలోచించలేదు. అందుకని దేవుడు అన్నాడు, అలా చేశారు. అలాగే ఆదికాండము 49వ అధ్యాయంలో కూడా ఉన్నది. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనంలో యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనని మీరు కూడా రండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తానని చెప్పాడు. రండి, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, రండి. అంచె దినాల్లో ఏం జరుగుతాయో, ఇప్పుడు జరుగుతున్నాయి తెలియకపోతే ఎవరు నష్టపోతారో తెలుసుకోకపోతే, చర్చలు రాకపోతే, అటువంటి బోధ నేర్చుకోకపోతే ఎవరు నేర్పిస్తారు? అంచె దినాల్లో యాకోబు తన కుమారులు పిలిపించి అంటున్నాడు, మీరు కూడా రండి, అంచె దినాల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాను, రండి అని పిలుస్తున్నాడు. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి అని చెప్తున్నారు. అంచె దినాల్లో ఏం జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి. ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, అది భూమి అంతా చెదరగొట్టాడు దేవుడు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి. ద్వితీయోపదేశకాండము
31 ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆ మాట ఉంది. 31:12 హెబ్రీ రాసిన పత్రిక 13:1 అంచె దినాల్లో ఏంటి జరుగుతాయో ద్వితీయోపదేశ కాండం 31:12 చదువుతాను. మీ దేవుడే యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనినట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలో ఉన్న పరదేశులేమి వీటిని విని నేర్చుకున్నకే అందరినీ పోగు చేయవలను. ఇవన్నీ నేర్చుకోవాలి. దేవుడు ఎందుకు పుట్టారు, మొదటి రాకడలో ఎందుకు వచ్చారు, ఎందుకు ప్రాణం పెట్టారు, మళ్ళీ ఇప్పుడు రెండవ రాకడలో రాబోతున్నారు. రాబోయే ముందు కొన్ని సూచనలు ఉన్నాయి. అంచె దినాల్లో ఉన్నాము. దేవుడు వచ్చే రాకడ దినాలంటే అంచె దినాలు. అంచె దినాల్లో ఏం జరగబోతున్నాయి, మనం ఎలా సిద్ధపడాలి అనే విషయాలు తెలియచేయడానికి ఆయన వచ్చాడు. కన్యమరిమ గర్భంలో జన్మించాడు, వచ్చాడు, ప్రభుత్వం ద్వారా మాట్లాడారు. పండగ చేసుకునే దినాలు కాదు, నువ్వు సిద్ధపడి అందరికీ చెప్పే విషయాలు. ఎక్కడ పడితే అక్కడ నువ్వు పరిగెడితే ఆ దొంగలకి ఏకిపిస్తే చీల్చేస్తాను. తప్పించడు అప్పుడు లేడు అంటున్నాడు. ఆహారం పరలోక రాజ్యం ఆహారం పానము కాదు, పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ ఆనందమైనది అన్నది. పరిశుద్ధాత్మలో ఆనందమైనదను. ఆ ఆనందంలోనే దేవుడు అంచె దినాలు విషయాలు, దేవుడు ఎలా వస్తున్నాడు, ఎలా సిద్ధంగా ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నప్పుడే అవన్నీ కూడా అర్థమవుతాయి. ఏం వండుకుందాం, ఏం తిందాం, ఏం పూజిద్దాం అని చింత పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. మొదటి నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి అని అంటున్నారు. వెతికినప్పుడు మరి భూలోకంలో ఉండిపోవాలనుకుంటే ఇక్కడే వెతుక్కొని ఈ విషయాలు అంచె దినాల్లో ఏం జరుగుతాయంటే దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు అవన్నీ అర్థమవుతాయి. అవన్నీ ధ్యానించాలి, దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి. దేవుడు మరి గర్భవతి అయిన ఎలిజబెత్తో మాట్లాడాడు దేవుడు దేవదూత, మరియమ్మ గారితో మాట్లాడాడు దేవదూత వచ్చి రాబోయే సంగతుల విషయంలో. ఇక్కడ కూడా యాకోబు గారితో మాట్లాడారు. ఇక్కడ దేవుడు మరి హెబ్రీ రాసిన పత్రికలో కూడా 13:1 సహోదర ప్రేమ నిలవరముగా ఉండని ఎడి సహోదరులు ప్రేమిస్తూ ఈ మాటలు చెప్పాలి. 2 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించమని ఆజ్ఞ ఒకటి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక ఆజ్ఞ ఒకటి. దేవుని ఆజ్ఞలు ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ప్రేమించడమే, ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ప్రేమించడం, ఆయన మాటలు వింటారు. ఆయన రెండో రాకడలో వస్తున్నాడంటే సిద్ధంగా ఉండి ఎదురు చూస్తూ ఉండే దినాలు ఇవి. ఏ కండిషన్లో ఉన్నావు, దేనికి టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం అని ఆలోచించుకోవాలి. రాబోయే దినాల్లో ఏమి జరుగుతుందో అని నీవు బహు ప్రియుడు కనుక నీవు విజ్ఞాపన ఆరంభించినప్పుడు రాకడ పడతాదని విజ్ఞాపన ఆరంభించినప్పుడు దేవుడు ప్రియమైన కుమారుడిని దానియేలు గారు కూడా చెప్పారు. కొన్ని మాటలు దానియేలు గ్రంథంలో ఉంటుంది. 9:23 ఈ సంగతి నీకు చెప్పుటకు మరి దానియేలు ఆ విషయాలన్నీ చెప్పడానికి దానియేలు బహుప్రియుడిగా ఉన్నాడు. మా దేవుడికి బహుప్రియుడిగా ఉంటే చెప్తారు, లేకపోతే చెప్పినా అర్థమవుతుంది. దులుపుకొని వెళ్ళిపోతావు, వెళ్ళి ఇంట్లో పనులు, ఇంట్లో రాజ్యం, నీ రాజ్యం కట్టుకుంటా అంటే ఆ రాజ్యం రాదు. దేవుడి రాజ్యం శాశ్వత రాజ్యం ఉంది. ఆ రాజ్యం కట్టడానికి వాక్యాన్ని భద్రపరచుకోవాలి, అస్తమాటి వింటుండాలి, అది ధ్యానిస్తుండాలి, ప్రార్థన చేస్తుండాలి. అలాగే దానియేలు అలా వింటూ ఉన్నాడు. కాబట్టి దానియేలు విషయంలో దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలుతో మాట్లాడి మరి ఆచరణలు సూచనలు అవన్నీ కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. దానియేలు ద్వారా దానియేలుకు తెలియపరుస్తున్నాడు. అలాగే దానియేలు ఎలాగ ప్రార్థన చేశాడు, అలాగే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. 9:23 నీవు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరిందంట. దేవుడు చెప్పాలని, ఈ విషయాలని అంచె దినాలు ఏమేమి జరుగుతాయి అవి చెప్పాలని. మరి ఆ విషయాలు మనం తెలుసుకోవాలి కదా, మనం కూడా విజ్ఞాపన చేయాలి కదా. దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉండి, నీతిగా ఉండి, న్యాయంగా ఉండి, దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ నుండి పరలోకమైన ఒక ఆజ్ఞ బయలుదేరిందంట ఈ విషయాలు చెప్పడానికి. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావంలో గ్రహించము అంటున్నాడు. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతారు. ఆ దర్శనము
భావం మీద కూడా గ్రహించే శక్తిని దానియేలుకు ఇచ్చారు. అదేంటి? తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం పశ్చాత్తాపము చేయుటకును, యుగాంతం వరకునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనము ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును ఏంటంటే చెప్పాలో అవన్నీ కూడా దేవుడు దానియేలుకు బయలుపరిచారు. ఇప్పుడు మనకి చెప్పడం మంచిదా? మనకి అలాంటివన్నీ తెలుసుకోవడం మంచిదా? తెలుసుకోవడం మంచిది. అలా దేవుని దగ్గర విజ్ఞాపన చెయ్యాలి కదా. దేవా, రక్షించిపోతున్న ప్రజల కోసం నేను మోకాళ్ళు వేసానయ్యా, నన్ను ముందు పరిశుద్ధపరచు నాయన, నీతో నేను గడుపుతానయ్యా, నాకు తెలియపరచు ప్రభా. ఏ కుటుంబాలు నేను రక్షించాలి, ఎవరిని రక్షించాలి, ఎవరు బాధలో ఉన్నారు, ఎవరు వినే పరిస్థితుల్లో ఉన్నారు, వినలేని తిరుగుబాటు స్వభావాన్ని మార్పడానికి దేవుడు వాళ్ళ నివారణ చేయడానికి, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయించడానికి, అంటే దిద్దుబాటు ఆత్మను కుమ్మరించడానికి, దిద్దుబాటు నేర్పించడానికి, దేవునికి మనకి అడ్డుగోడగా ఉంటుంది కదా పాపము, దోషము, అతిక్రమాలు, ఇవన్నీ కూడా నేర్పించడానికి నన్ను అభిషేకించావయ్యా. దానియేలుకు ఇచ్చిన ఆత్మ నాకు ఇవ్వండి అయ్యా, ఆ దర్శనం నాకు ఇవ్వండి ప్రభా, ఆ మనోనేత్రాలు తెరవండి ప్రభా, ఆ జ్ఞానేంద్రాలకు తెరవండి ప్రభా. ఈ భయంకరమైన దినాల్లో నాకేంటి అర్థం అవ్వట్లేదయ్యా. సిద్ధపడాలి కదా. ట్రైన్ వస్తే సిద్ధపడతారా? రేషన్ ఈరోజు ఇస్తారంటే సిద్ధపడతారు కదా, అన్ని కూడా పెట్టుకొని. మరి దేవుని రాజ్యానికి వెళ్ళండి, సిద్ధపడరా? ఈ చిన్న చిన్న నాటిల కోసం ఆశపడిపోయి ఇక్కడ ఉండిపోతారా? ఆలోచించండి, ఎక్కడ ఉండిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి. ముందు చెప్పుకున్నాం కదా, 7 ఏళ్ళు శ్రమ దినాలు. అంత్యక్రీస్తు ఏలుబడి చేస్తున్నాడు. ఇది ఒకటే గవర్నమెంట్, ఒకటే ఓటు, ఒకే కరెన్సీ. వాడు వచ్చేస్తున్నాడు, వాడికి ఓటేస్తారా? వాడు చేస్తున్న శ్రమలు అవన్నీ కూడా ఆ శ్రమలు మోర్చి ఎవరైతే మోకరించి కన్నీరు కాచి దేవుని దగ్గర గోజాడి దేవుని పని చేసుకొని సిద్ధంగా ఉంటారో వాళ్ళని ఎత్తుకుపోతాడు దేవుడు. వచ్చి కన్నీరు యొక్క పాటలు తీసుకెళ్ళిపోతాడు వాళ్ళని. వాడితో ఉండరు వాళ్ళు, వాళ్ళతో మనం ఉండవు. సిద్ధపడని దేవుడు ఎందుకు చెప్తున్నారు విషయం? సిద్ధపడమనే కదా, మనల్ని ప్రేమించే కదా ఈ మాటలు చెప్తున్నారు. ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, ఒక్కొక్కరి కోసం దేవుడు బాధపడి అలా సిద్ధపడి ప్రేమించి దేవుడు చెప్తున్నారు. కాబట్టి మనం సిద్ధపడదామా? అటు విధంగా దేవుని దగ్గర గోజాడి దేవుని దగ్గర బతిమాలుకుంటూ దేవాలను నేర్పించే, నేను సిద్ధంగా ఉన్నానా లేదా, నాలో నీకు ఇష్టం లేనివి ఏంటి ఉన్నాయి, తీసివేయి ప్రభా, నేను ఒప్పుకొని విడిచిపెడతానయ్యా, నీ ప్రణాళిక చెప్పి నన్ను వాడుకో ప్రభా అని అడగాలి. ప్రతి ఒక్క బిడ్డ కూడా అడగాలి. సేవకులు ఒక్కలే కాదు దేవుడు పనిచేసింది, ప్రతి ఒక్కరిని సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా మూలంగా బాప్తీసాలు ఇవ్వండి, నేను ఏ ఏ సంగతులు చెప్పానో అవి మాత్రమే మీరు బోధించండి, ఎక్స్ట్రా బోధించకూడదు. అప్పుడు సదాకాలం మీతో ఉంటానని చెప్తున్నారు. మత్తయి 28:20 చాలా సార్లు ఈ మాటలు చెప్పడమైంది. ప్రేమించి దేవుడు గుర్తు చేస్తున్నాడు. టైం వేస్ట్ చేసుకోకుండా దేవుణ్ణి రక్షించడానికి ఒక వల లాంటిది క్రిస్మస్. దేవుని పిల్లల్ని వలలాగా చేపలను పట్టే పరిస్థితి, మనుషులు పట్టే జాలరుగా మిమ్మల్ని చేస్తానని చెప్పిన ఆనాడు శిష్యులతో చెప్పిన దేవుడు మనతో చెప్తున్నాడు, శిష్యులుగా మిమ్మల్ని తయారు చేస్తాను రండి అని పిలుస్తున్నాడు. కాబట్టి దానియేలు 11:31 కూడా దానియేలు గారితో దేవుడు మాట్లాడిన మాటలు, అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలంలో కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయి హేయమైన వస్తువును నిలబెడతాడు. ఈ అంత్యక్రీస్తు వచ్చి వాడిని గెలుస్తాడు, వాడిని ఇష్టపడతారు. ఆ విషయాలను మనం ముందుగా నేర్చుకున్నాం. వాడిని ఇష్టపడి వాడిని ఓటేస్తారు. అందుకే యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వాడు ఇప్పుడు ఎక్కడో దాక్కుని ఉన్నాడు, వాడు బయటకు వస్తాడు, వాడు మంచోళ్ళకి అన్ని యాక్టింగ్ చేస్తాడు, నేను శాంతిని ఇస్తాను అని చెప్తాడు. అందరినీ మోసపుచ్చి ఆత్మతో నింపేస్తాడు. నిజమే కావాలని అందరూ వాడికి ఓటేసి నిలబెడతారు.
3 సంవత్సరాలు వాడి ఇష్టం చక్కగా దేవునికి ఇష్టం వచ్చి దేవుని ఆరాధిద్దాం, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధిద్దాం అని చెప్పి అన్ని పండుగలు ఏదైతే ఉన్నాయో ఆ పండుగలన్నీ చేయించి ధర్మశాస్త్రం అంతా కూడా అలా పాటించి అంతా కూడా యాక్టర్లా ప్రవర్తిస్తాడు. మళ్ళీ మళ్ళీ ఇంకొక 3.5 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు కదా శ్రమ దినాలు. తర్వాత లాస్ట్లో 3.5 సంవత్సరాల్లో నేనే దేవుడు అని కూర్చుంటాడు యెరూషలేము పట్టణంలో, ఆ చర్చిలో, యెరూషలేము దేవాలయంలో నేనే దేవుడు అని కూర్చుంటాడు. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది అన్నమాట, 4వ వచనంలో ఉంటుంది అన్నమాట. తర్వాత 9వ వచనంలో అద్భుత కార్యాలు చేస్తాడు, మహత్కారాలు చేస్తాడు. 12వ వచనంలో మోసపుచ్చ ఆత్మకి ఆ ప్రజలు అప్పచెప్పేస్తాడు. అప్పుడు తెలుస్తుంది వీడేంటి నేనే దేవుడు అంటాడు. ఎంతవరకు దేవుడిని ఆరాధించమని అన్ని ఆరాధనలన్నీ ధర్మశాస్త్ర ప్రకారం నడిపించాడు, అన్ని పండుగలన్నీ కూడా అన్ని ఆచారాలన్నీ కూడా చేయించాడు. అని కొండలకి అన్నిటికి పారిపోతారు అంత ప్రజలు, చాలా మంది చనిపోతారు వాడి చేతిలో, హతసాక్షులు అయిపోతారు. 660 ముద్రలు వేసేస్తాడు. అవన్నీ మనం చెప్పుకున్నాం, డిస్క్రిప్షన్ లో చూడండి. అంత క్లారిటీగా దేవుడు ముందుగానే మాట్లాడాడు దేవుడి కోసం సిద్ధపడాలి అని. ఆ విగ్రహాన్ని హేయమైన వస్తువు నిలబడతాడు, దాన్ని మాట్లాడే రోజులాగా మాట్లాడుతూ ఉంటది. ఆకాశం అగ్ని తీసుకొని వచ్చి ఇదిగో దేవుడు శక్తులు కొన్ని, వాడికి నమస్కారం చేయాలంటే వాడు ఇలాంటివన్నీ చేస్తే ఈ గారడీ విద్యలన్నీ కూడా చేస్తుంటో నిజంగా దేవుడే కావాలి, ఇలాంటి అద్భుత కార్యాలు చేసేస్తున్నాడు అని అందరూ కూడా నమస్కారం ఇలా చేయగానే 600 ముద్ర వాళ్ళ మీద నొసటి మీద పడిపోతుంటారు. వాళ్ళు ఇలా నమస్కారం చేశారా దానికి ఒకే కరెన్సీ అనుకోని, ఒకే ఓటు, ఒకే గవర్నమెంట్. ఇప్పుడు ఆంధ్రాకి, ఎంపీకి, మధ్యప్రదేశ్కి, కేరళకి ఇలాగ అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క గవర్నమెంట్ ఉన్నది. ఒక్కొక్క అధికారిని దేవుడు పెట్టాడు. అందరికి కలిపి ఒకడే నిలబడతాడు, అందరు కలిపి ఒకే గవర్నమెంట్. ఒకసారి ఆలోచించండి, ఎవరు నమ్మాలి? పోషణ. అందుకే నీతిని రాజ్యాన్ని మొదలు వెతకండి. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి పూజిద్దామో చెంత పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు. అందుకే చెప్పారు ఆ చెంత మీద వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో ఈ ముద్ర వేసుకోకపోతే నాకు రేషన్ ఉండదు, నాకు బట్టలు ఉండవు, ట్రైన్ టికెట్ ఉండదు, ఆధార్ కార్డులో పనిచేస్తుంది. ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే చాలు మన డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి కదా, అకౌంట్లో మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి, ఫోన్ కొట్టగానే వెళ్ళిపోతుంది. అలా మోసపొచ్చే దినాల్లో ఉన్నాం. సాతాను గారు చేస్తున్న పరిస్థితులు అవన్నీ కూడా బాగా అర్థం చేసుకోవాలి మనము. అలాగే యోహాను 1వ అధ్యాయం 2వ వచనంలో నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి కూడా దోషము దృష్టికి ఘోరమైంది గనుక నీవు లేచి నినివే మహాపట్టణంలో పోయి దాన్ని దుర్గతి తొలకు ప్రకటన చేయాలని దేవుడు చెప్పారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అందుకే ప్రకటన చేయాలి. యోనా ఎలాగైతే ప్రకటించాడో, దేవుని వార్తను ప్రకటించాడు, దేవుని మాట వినకుండా కొన్ని రోజులు ఉన్నాడు. ఆ చేప వచ్చి మింగేసింది. మూడు రోజులు ఆ చేప కడుపులో అలాగే నాచులో ఉండి ఉపవాసం ఉన్నాడు. చేప కూడా ఎంత మంచిదో తిమింగలో అది కూడా ఉపవాసం ఉంది, ఎవరిని తినలేదు. ఎందుకంటే యోనా కడుపులో ఉన్నాడు కాబట్టి అందులో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తేనే, ఆ విజ్ఞాపన చేస్తేనే అప్పుడు మళ్ళీ దేవుడు తన ప్రణాళిక ఎక్కడ నినివే ప్రజల దగ్గర మళ్ళీ వెళ్ళి అక్కడ కక్కింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రజలందరినీ కూడా రక్షించాడు. అలా దేవుడు మనకు కూడా అటువంటి ప్రణాళిక ఇచ్చాడు. తండ్రి చిత్తాన్ని మనం నెరవేరిస్తేనే దేవుడి రాజ్యానికి వెళ్తాం. ఒక్కొక్కరికి పర్సనల్గా ఇచ్చాడు. నా పట్ల దేవానికి ఏ ప్రణాళిక ఉంది, నేను నెరవేరుస్తానయ్యా, నన్ను నడిపించయ్యా అని దేవుడి పాదాలు పట్టుకొని బతుకులాడుకునే దినాలు. పప్పులో వండుకొని కొత్త బట్టల కోసం పేచీలు పెట్టి ఇంట్లో గొడవలు ఆడుకునే పరిస్థితి కాదు ఇప్పుడు. ఆ దినాలు అయిపోయాయి, అవన్నీ అయిపోయి శరీరానుసారంగా నడిచేవి. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుస్తున్నానా లేదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా, ఇతర విషయాలతో చెప్తున్నాడా, నా విషయాలను సరి చేస్తున్నాడా, దేవుడు కనెక్షన్లో నేను ఉన్నానా లేదా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకున్నా, నా రాజ్యాన్ని నేను పట్టుకుంటున్నానా, అది ఆలోచించుకునే దినాలు. కాబట్టి ప్రకటన 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ప్రకటన 17వ అధ్యాయం
3వ వచనంలో అప్పుడు అతడు ఆత్మవశుడై నన్ను అరణ్యమునకు కొనుకోగా దేవదూషణ నామముతో నిండుకొని 7 కళ్ళు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూచి తిని అని దర్శనంలో చెప్తాడు. స్త్రీలు కూడా అలాగే నిలబడతారు. ప్రవచనాలు, దొంగ ప్రవచనాలు చెప్తూ పురుషులేటి స్త్రీలేటి ఎవరిలోనైనా సాతాడు నిలబడతాడు. మరి ఆ దర్శనంలో దేవుడు మరి యోహాను గారికి చూపించారు. 7 తలలు అంటే అధికారం అన్నమాట. అధికారం, ఘట సర్పం కోపముతో నింపబడి 7 పాగలెత్తారు అని అంటారు కదా, అలాగా కోపంతో ఉన్న ఆ సాతానుడు. కొమ్ములు అంటే వాళ్ళకి ఒక అధికారం, దాహం అనమాట. అధికార దాహం అది ఏ రూపంలోనైనా రావచ్చు. సాతానుడికి 3 రూపాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క రూపంలో వస్తున్నాడు. అది ఏ రూపంలో వస్తున్నదో మనం దేవునిలో ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది. ముందుగానే అవన్నీ ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు కన్యమరియమ్మ గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఒకటి సత్యవంతుడైన వారిని ఎరగవాలని, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని మనము ఎరుగుదము. వివేకం మామూలు వలె వివేకం ఉండాలి, పౌరాల వలె నిష్కపటంగా ఉండాలి. తోడైన మధ్య మిమ్మల్ని పంపిస్తున్నారు కాబట్టి మీరు ఈ విధంగా ఉండండి అని దేవుడు చెప్పారు. కాబట్టి 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉంది, సత్యవంతుడైన వాళ్ళని ఎరుగవాలని. సత్యవంతుడైన వాళ్ళని ఎరుగుతున్నావా? దుష్టుడు సాంగత్యం చేసి ఆ అధికారాలు, ఆ అహంకారాలు, ఆ గొప్పతనాల కోసం పరిగెడుతున్నావా? ఆ పరిగెడుతున్న వాళ్ళకి దేవుడు 2 నిమిషాలు అంచె దినాలలో ఎప్పుడు దేవుడు వస్తున్నారు, ఏ దినాల్లో ఉన్నాం అన్న విషయాలు, దేవుడు ఎందుకు వచ్చారు, మరి నేనేం చేస్తున్నాను విషయాలు అర్థం కాదు. కాబట్టి వివేకం అనుగ్రహించి ఉన్నాడని మనం ఎరుగుదము. దానికోసం రెఫరెన్స్లు కీర్తన 17:4 ఉంది, కీర్తనలు 18:23 ఉంది, అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, 1 యోహాను 3వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఈ విషయాలు మీరు చక్కగా చదువుకోండి. ప్రకటన 19వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఎందుకు వచ్చారు అని అంటే ఈ భూలోకంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టి అడిగి మనం సిద్ధపడాలి. అందుకు నేను అతనికి నమస్కారం చేయక అతని పాదం లేదని సాగిల పడగా అతని వద్దసమే నేను నీతోనూ యేసుని గురించిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరుతోనూ సహదాసులను దేవునికే నమస్కారం చేయము. యేసుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము. ఇప్పుడు యేసు గురించి గర్భంలో ఉన్న ఆ దేవుని బిడ్డ యేసయ్య గురించి మరి దూత ఏ విధంగా ప్రవచనం చెప్పిందో ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఆ దర్శనం ద్వారా ఒక సాక్ష్యము చెప్తున్నాడు. దేవునికే నమస్కారం చేయమని ఆ దూత దర్శనంలో యోహాను గారికి ఆ పద్మాసు దీపంలో ఆ దూత దర్శనమిస్తుంటుంటే ఆ దూతకి నమస్కారం చేస్తున్నాడు యోహాను చెప్తున్నది, నేను అతని పాదం లేదు సాగిల పడగా అతని వద్దసుము నేను నీతోనూ యేసుని కూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసులు దేవునికే నమస్కారం చేయు, నాకు చేయకు అని చెప్తుంది ఆ దేవదూత. అని యేసయ్య గురించి సాక్ష్యం చెప్తుంది ఆ దేవదూత. ఆ దేవుడు ఎలా వస్తారు, ఏంటి, ఆయన రూపం ఏంటి అని చెప్తుంది. అది చూడండి, ఆయన రూపం ఎలాగుందో యోహాను గారికి చెప్తున్నది. చిన్న బాలుడు కాదు, ఇప్పుడు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు అని పాటలు పాడతాం కదా, బాలుడే కావాలనేసి ఎత్తుకొని ముద్దులాడే పరిస్థితి కాదమ్మా. ఇప్పుడు దేవుడు వస్తాడు, ఆయన ఎలా ఉంటాడు, 2వ రాకడలో వస్తాడు. మొదటి రాకడలో మనిషిలాగా వచ్చి మనకు నేర్పించడానికి ఒక రోల్ మోడల్గా వచ్చాడు. ప్రేమతో ఆయన ప్రాణం పెట్టాడు, క్షమించాడు, ప్రేమించాడు. ఆ కృపకాలం తరిగిపోతుంది, ఇప్పుడు వస్తుంది. ఎలా వస్తున్నారు, మరి పరలోకము తెరవబడి చూసి తిని అలా వస్తాడు ఆయన. ఈ 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు ఏర్పడి చేస్తాడు. ఆడికి చక్క ప్రేమగా అన్ని కూడా చేస్తాడు. తర్వాత అందరూ ఆడి వర్షంలోకి వచ్చేసాక అందరూ వాడి మాట వింటున్నారని వాడికి మంచి అనుభవం, మంచి కాన్ఫిడెన్స్ వచ్చేసాక మిగిలిన 3.5 సంవత్సరాల్లో చాలా క్రూరంగా బిహేవ్ చేస్తున్నప్పుడు
మరి అందరూ కూడా పరుగులు తీస్తూ, మరి ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఇప్పుడు వరకు వెళ్ళలేదు కదా, వాళ్ళు కూడా అప్పుడు ఆ కొండ సందులో దూరి వాళ్ళు ఏడుస్తూ ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బోర శబ్దం వినబడుతుంది. అక్కడ దేవుడు ఆ 2వ రాకడలో ప్రకటన 1:7 ఉంటుంది, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అందరూ రొమ్ము కొట్టుకుంటారని ఉంది అక్కడ. సిద్ధపడ్డ చక్కగా వెళ్ళిపోతారు, ఆయన కొట్టుకొని వస్తాడు. ఎవరు సిద్ధంగా ఉన్నారు ఆయనతో మళ్ళా 2వ రాకడలో మరి 1 రహస్య రాకడ, 2వది బహిరంగ రాకడ. ఆ బహిరంగ రాకడలో, రహస్య రాకడలో ఎవరైతే సిద్ధంగా ఉన్నారో తీసుకెళ్ళిపోయాడో ఆయనతో ఆడ పట్టుకొని వస్తాడు ఆయన. అప్పుడు ఏం జరుగుతుంది, మరియు పరలోకము తెరవబడి ఉండే చూచితిని ఆ దర్శనం చూస్తున్నాడు ఆయన. ఇంకా జరగలేదు అది, ప్రవచనం ఇది, దర్శనం ఇది. మనం కూడా దేవుని దగ్గర ఆ విధంగా భక్తితో ఉంటే దేవుడు మనకు కూడా ఇవి చూపిస్తాడు. కానీ వాక్య స్వరూపైన దేవుడు చూసి నమ్మవారి కంటే చూడక నమ్మవారు ధన్యులు అని చెప్తున్నాడు. మనం విని సిద్ధపడ్డా చెప్తున్నా, చూపిస్తే నేను వింటానంటే ఇంకా నీకు లేట్ అయిపోద్ది బాగా. నువ్వు బయలుదేరడానికి ఇంకా నేను సిద్ధపడతానంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. అలాగే ఏసీ వచ్చి సిద్ధపడడం తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు 7 ఏళ్ళ శ్రమ దినాలు ఈ వాటిలో పడవలసి వస్తుంది. కాబట్టి మరియు పరలోకము తెలవబడి బిడ్డ చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను, దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన రూపం అన్నమాట అలా వస్తున్నాడు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను, రాయబడిని ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ఉంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండేను. అలా వస్తాడు ఆయన. మరియు దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకముందున్న సేనని శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రము లెక్క ఆయన వెంబడించుచుండేవి. సెల్ ఫోన్లో వస్తున్నాయి కదా, వాట్సాప్లో, యూట్యూబ్లో వస్తున్నాయి. ఇదే ఈ వాక్యం చూసి అలా తీశారు. నీకు వాక్యం అర్థం అవ్వట్లేదని చక్కగా వీడియోలాగా ఒక సినిమాలాగా చూసినా సరే నీకు అర్థం అవ్వలేదు. దేవుడు వచ్చేసరికి నేను రాక అమ్మో ఇలా ఎంత మహిమతో వస్తున్నాడు ఆయన. నేను పెళ్లి కుమార్తె సంఘంగా నేను సిద్ధపడి ఉండాలి. నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ పట్టణానికి నేను వెళ్ళాలంటే నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా, నీతి క్రియలు చేస్తున్నానా లేదా, ఆయనకి ఇష్టమైన క్రియలు చేసి నీతి వస్త్రాలు నాకు ఉంటేనే దేవుడు తీసుకెళ్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటేనే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు ఇంత బరువైన మనిషిని చిటికలలాగా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఎలాగెళ్తారు అని అంటున్నారు చాలా. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు పొందుకోలేక అర్థం అవ్వదు. కాగితమే రాయే ఎగదు కదా, కాగితమే వెళ్ళదు. ఇంత బరువైన మనిషి ఎలాగెళ్తారు దేవుని రాజ్యానికి? ఎత్తబడతారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. ఆయన శక్తి ద్వారా తీసుకెళ్తాడు. పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్ట ధరించుకుని తెల్లని గుర్రము లెక్క ఆయన వెంబడించుచుండేవి. జనములను కొట్టుడిగా ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయట వెడలుచున్నది. ఆయన నోట్లోంచి ఏంటొస్తుందంటే ఆ వాడిగల ఖడ్గం వస్తుంది జనాలు కొట్టడానికి. ఇప్పుడు చెప్తుంటే వినట్లేదు కదా, సువార్త ఎక్కట్లేదు కదా, వాక్యం బుర్రలోకి ఎక్కట్లేదు కదా, భూ సంబంధమైన వెతుకుతున్నారు కదా, అందుకని కొట్టడానికి వస్తున్నాడట. సిద్ధపడతావా? జనములను కొట్టుడిగా ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయట వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారికి ఎల్లును. ఆయనే సర్వాధికార్యము, దేవుని తీక్షమైన ఉగ్రతను మధ్యపోతుంటే త్రొక్కులు. రాజులు ప్రభువులు అను నామము ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడి ఉంటుంది. దేవుడు ఎవరో తెలియకుండా బ్రతికితే, ఆయన కోసం తెలుసుకోకపోతే ఇప్పుడు ఎవరు వస్తున్నారు నీకు ఏం తెలుస్తుంది, ఎవరితో వెళ్ళాలో ఏం తెలుస్తుంది నీకు? సాతం పెడుతూ ఆడి శ్రమలు పెట్టేస్తుంటే, అలా మొర పెడుతుంటే ప్రజలు కొంతమంది చచ్చిపోతారు, హతసాక్షి అయిపోతారు వాడి చేతిలో. మేము 600 ముద్ర వేయించుకోము, చంపితే చంపాము అనేసి చచ్చిపోతారు, హతసాక్షులు అయిపోతారు. మిగిలిన దాక్కుంటారు, వాళ్ళు మొర పెడతా ఉంటారు. అప్పుడు దేవుడు ఆ మొరవి ఆయన వస్తాడనమాట. అప్పుడు నా బిడ్డలు నశించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మార్మోస్ పొందుతున్నారు.
ఇప్పుడు వాళ్ళకి మారుమనసు వచ్చిందని. మరియు ఒక దూత సూర్య బింబంలో నిలిచి ఉండడం చూసి తిని అతను గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గొర్రెల మాంసము, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తింటకే దేవుని గొప్ప విందుకు కూడి రండి. ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షుల్ని పిలుస్తూ ఉంటారన్నమాట. ఆ దూత సూర్య బింబంలో నిలిచి ఉండి ఇవన్నీ చూస్తూ వీటికన్నీ మాట వెళ్ళేందుకు వచ్చిన ఆ ఉగ్రతను బట్టి వాటినన్నీ తినడానికి రండి అని పిలుస్తుంది. మరి ఆ గుర్రం మీద కూర్చున్న వారితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయక ఆ క్రూరములను భూరాజులు వారి సేనలో కూడి ఉండగా చూచి తిని ఈ దర్శనములు ఇవన్నీ చూస్తున్నాడు. అవన్నీ నెరవేర్పులోనికి రావడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే ఇలాగ బాధిస్తున్నారో, ఏ అంచక్రీస్తు అయితే సాతాను బాధిస్తున్నారో వాళ్ళందరినీ అగ్నిగుండంలో పడవేయడానికి వస్తున్నాడు దేవుడు. వీళ్ళని రక్షించడానికి రక్షకుడు పుట్టి ఉన్నాడని మనం పాట పాడుకుంటున్నాం. రక్షకుండు ధరించినాడట అని మనం పాట పాడుకుంటున్నాం. ఎందుకు ఎప్పుడైతే మనం మనం దేవుని బిడ్డలుగా మనం అలా రక్షకుడు గురించి ఆయన రక్షిస్తాడు అని ఒక ధ్యాస మీద ఉంటామో, ఆయన తప్ప ఎవరు మనల్ని రక్షించరు అని మనం ఎప్పుడైతే మనం అలా ఉంటామో, ఏడేళ్ళ శ్రమలో ఉండిపోయినారు సిద్ధంగా లేని వాళ్ళు. ఇదిగో ప్రకటన 19వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదురు సూచక్రియలు చేసి తన ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపుచ్చిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారందరూ గంధకములో మండు అగ్నిగుండంలో ప్రాణములతోనే వేయబడ్డారంట. ఈ ముద్ర ఇచ్చుకోమని దేవుని బిడ్డలు బాధ పెట్టిందే ఈ గవర్నమెంట్ అంతా. ఇదిగో ఈ గవర్నమెంట్ ఒకే కరెన్సీ, ఒకే గవర్నమెంట్ అలాగని చెప్పి అన్ని చేసింది కదా. వాడి పని పట్టడానికి దేవుడు బిడ్డలను రక్షించి దానికి కన్యమరియమ్మ గర్భంలో పుట్టాడు. మొదట మానవ శరీరంగా, మానవ స్వభావం అయితే లేదు, దైవత్వం కలిగి ఉన్నాడు. ఆయన దైవత్వం కలిగి మానవ రూపంలో వచ్చి ప్రేమించాడు. ఎందుకంటే అగ్నిదేవుడిగా ఉన్న దేవుడు ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం కదా. ఆయన వస్తే అందరూ భయపడతారు. పరిశుద్ధంగా ఉన్న దగ్గర ఆయన నివసించగలడు, పాపం శాపం ఉన్న దగ్గర ఆయన నివసించలేడు. అందుకనే కన్యమరియమ్మ గర్భంలో పుట్టడానికి కారణం అది. అలాంటి దుష్టుడి నుండి, ఆ మృగం అనే ఆ సాతాను నుండి, ఆ ఒకే కరెన్సీ, ఒకే గవర్నమెంట్ అని ఆ మానవుల్ని మతము కులం భేదం లేకుండా హింసించడానికి ఒకే ఓటు, ప్రపంచానంతటికి ఒకే ఓటు వేయించుకొని వాడు ఏలుబడి చేస్తానని మోసం చేసి 3.5 సంవత్సరాలు చక్కగా పరిపాలించి ఇంకొక 3.5 సంవత్సరాలు హింస పెడుతుంటే దేవుడు వచ్చి వాడిని అగ్నిగుండంలో వేస్తాడు అనే దూత యోహాను గారికి ముందుగానే దర్శనంలో చూపించింది. కడమవారి గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి వారు మాంసమును పక్షులన్నీ గడిపార తిన్నాయట. అలాంతనే వధించినప్పుడు నోట్లోంచి ఒక ఖడ్గం బయలుదేరింది కదా. ఆ విధంగా దేవుడు తర్వాత ఉన్న వాళ్ళని ఇప్పుడు తిరగబడకుండా ఉన్న వాళ్ళని దేవుడు ఆ విధంగా రక్షించారు. ఇప్పుడు తిరగబడుతున్న వాళ్ళు చక్కగా ఉంటారు, తిరగబడకుండా చక్కగా మాట విన్న వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు తిరగబడుతూ వాక్యానికి విరుద్ధంగా బిహేవ్ చేసి దేవునికి ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఈ 2వ దాంట్లో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు ఆయన మరి ఆ కన్యమరియమ్మ పుట్టారు అంటే, దూత మరియతో భయపడద్దు అని ఆయన కోసం కొన్ని విషయాలు చెప్పారు. ఆయన వస్తున్నాడు, ఆయన అలాగా దేవుని బిడ్డగా అనేక మంది బిడ్డలు ఆ విధంగా దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని అలా 2వ రాకడలో రాబోతున్నాడు. మరి లూకా సువార్త
లూకాసు వార్తలో కూడా 18వ అధ్యాయము చూద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయము. ఈ విషయాలన్నీ మనం విని అందరికీ చెప్పాలి, నేర్చుకోవాలి, నేర్పించేసేయాలి, నాకు గుర్తు పెట్టేసేయాలి. పాపము శాపము ఒంట్లో ఉంటే అవి గుర్తుండదు, మర్చిపోతాను. మర్చిపోకుండా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు అవన్నీ గుర్తు చేస్తాడు. నేను గురించి, పాపం గురించి, నీతిని గురించి ఒప్పింప చేస్తానని యోహాను 16:8 ఉంది. అలాగే యోహాను 14:26 నేను చెప్పిన సంగతులను నీ జ్ఞాపకం చేస్తానని ఉంది. ఒప్పుకోవాలి, అప్పుడు ఇలా జ్ఞాపకం చేస్తాడు దేవుడు. ఆమె తన 12 శిష్యుని పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్త చేత వ్రాయబడిన మాటలని నెరవేర్చబడును అని శిష్యులతో చెప్పాడు దేవుడు. మనం కూడా శిష్యులమే. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయన అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినం ఆయన మరలా లేచునని చెప్పాడు శిష్యులతో. అది తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చడానికే మరియమ్మ గర్భంలో పుట్టాడు ఆయన. శరీర స్వభావంగా పాపంతో శాపంతో పుట్టాం మనము. మన పాపముని విమోచించడానికి, మన పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరైనా ఉన్నారా? అలా ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచారు, మన మధ్యలో ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారిగా ఉంచాడు. 2వ రాకడలో రాబోతున్నాడు. మరి సిద్ధంగా ఉండాలా లేదా? ఆయన మన ప్రాణప్రియుడు, ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఆయనకి ప్రియంగా ఉంటున్నామా లేదా? నా విధంగా చెక్ చేసుకోవాలి. ప్రియ సంగమా, ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినం ఆయన మరలా లేచునని చెప్పాను. ఎందుకు చనిపోయాడో కూడా, ఎందుకు పుట్టాడో కూడా ప్రజలకు అర్థం అవ్వలేకపోతే దాని పనిష్మెంట్ లాస్ట్లో 3.5 సంవత్సరాలు ఎలాగా బాధపడ్డారు, పశ్చాత్తాపడ్డారు. తెలిసిన వాళ్ళు కాసేపు లోకం, కాసేపు దేవుడు అలా ఉంటున్నారు, మర్చిపోయి అటువంటి వాక్యం వినట్లేదు. శరీరానుసారమైన బోధ వింటారు, ఆ భోజనం దగ్గరికి పరిగెడుతున్నారు. జనాలు ఎక్కువ మంది ఉంటే ఆయన ఇష్టపడుతున్నారు. ఎక్కడ ఉంటావు? 7 ఏళ్ళ శ్రమ దినాల్లో ఉంటావా? సిద్ధపడి దేవుని రాజ్యంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉంటా. అనేక మందికి దేవుని మాటలు నేర్చుకొని ప్రకటిస్తావా? మొదటి నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నావా? ఏమి తిందమా, ఏమి త్రాగమా, ఏం భుజితమా చెత్త పెట్టుకునే ఉన్నావా? అది మనం ప్రతి క్షణం మనం క్వశ్చన్ వేసుకొని దేవుని దగ్గర, నేను ఏం పని చేశాను? దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు మాటలు నాకు వినిపిస్తున్నాడు, నాకు నేర్పించాడు. నేను ప్రార్థన చేయకుండానే ఆనాడు ఎంత ప్రార్థన చేస్తే దానియేలు గారికి, మరి యోహాను గారి ఎన్ని హింసలు పడి ఎంత దర్శనాలు వాళ్ళు పొందుకున్నారంటే అంత భయభక్తులతో పొందుకొని అట్టుపడి తొక్క తీసి ఒలిచిపెట్టి తినిపిస్తున్నట్టు చావులు మీకు తినిపిస్తుంటుంటే వింటున్నారా, నడుస్తున్నారా? దేవుడు దుఃఖపడుతున్నాడు. ప్రియ సంగమా, ఆలోచించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త చూద్దాము. యోహాను గారు ఏం మాట్లాడుతున్నారో ఆయన. యోహాను 2వ అధ్యాయం 18 నుండి 21 వచనం. 2వ అధ్యాయం 18 నుంచి. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయించున్నావే, ఈ సూచక్రియలు మాకు చూపించదు అని ఆయన అడుగుగా, యేసు ఈ దేవాలయాలను పడగొట్టి 3 దినముల్లో దాన్ని లేపుదురని వారితో చెప్పారు. యూదులు ఆ దేవాలయంలో 46 సంవత్సరాలు కట్టిరే, నేను 3 దినముల్లో దాన్ని లేపుదమని. అయితే ఆయన తన శరీరములను దేవాలయముల గురించి ఈ మాట చెప్పారు. ఇప్పుడు యూదులకి ఎలాగైతే దేవుని యొక్క విషయాలు అర్థం కాలేదో, అలాగే ఇప్పుడు జనాలకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకు పుట్టారు, ఎందుకు చనిపోయారు, ఎందుకు మరలా అలా ఆయన వస్తున్నాడా, వచ్చాడు కదా ఇంకా రావడు అన్నట్టుగా బోధిస్తున్నారు. అలాంటి బోధనలో ఉన్నారు చాలా మంది. ఆ విషయాలే చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళకి యూదులకు అర్థమైందా? యేసయ్య ఏం చెప్తున్నాడు? ఈ దేవాలయం, యెరూషలేము దేవాలయాన్ని నేను పడగొట్టి 3 దినాల్లో నేను కడతానంటే, నువ్వేడు కడతావు? 46 సంవత్సరాల్లో కట్టేది ఇది, నువ్వు 3 రోజుల్లో కట్టేస్తావా అని అంటున్నాడు. ఆయన శరీరం అనే దేవాలయం కోసం చెప్పారు. ఆ శరీరం అనే దేవాలయం చనిపోయింది కదా, 3వ రోజు లేచింది కదా, ఆ విషయాలు చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇవి అర్థమవుతాయి, లేకపోతే శరీరానుసారమైన బోధలు వింటుంటే అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు మీకు
ఏది సరైన బోధ, దేవుడు ఏ విధంగా వస్తాడు, తండ్రి చిత్తం ఏంటి, నా పట్ల ఏం చిత్తమని ప్రతి ఒక్కరు సిద్ధపడాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. అలాగే 2 పేతురు 1:21, 2 పేతురు 1:21లో 1:21లో మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే, ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమే అంటున్నారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారై ఆ శబ్దంలో ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకుడి చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటున వెలిగించి దీపమైనట్టుందంట. అదే స్టార్, చుక్క. ఆ వాక్యములో ఉదయించాలి, స్టార్ లాగా ఉదయించాలి. దాని యందు మీరు లక్ష్యం ఉంచడలా మీకు మేలు. స్టార్ మనం పెట్టుకుంటాము, కానీ ఆ వాక్యంతో ఎంతమందిని అయితే మనం నడిపిస్తామో ఆకాశంలో నక్షత్రాల్లో ప్రకాశిస్తామని దానియేలు గ్రంథంలో చెప్పారు. మరి 2 పేతురు 1:1 ఇక్కడ 19 చెప్తున్నారు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వాళ్ళ లేఖనంలో ప్రవచనం పుట్టదు, కానీ మొదట గ్రహించుకొనవలెను. ఊహను బట్టి వాళ్ళు చెప్పరు. దేవుని ఆత్మతో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు కొన్ని మాటలు, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. యూదులు ఇంకా మెస్సియా వస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొదటి రాకట్లో దేవుడిగా ఆ మహిమను యాజకులు లేక ప్రవక్తలు ఆ మొదటి రాకట్లో ఎలా ఆలోచించారు యూదులు? ఆయన ఏదో గొప్ప వాళ్ళగా సింహాసనాసనుడే రాజులాగా వస్తాడు, ఆయన దీన స్వభావంతో గొర్రె పిల్లలాగా వస్తాడు అని అనుకోలేదు. అందరిని ప్రేమించే వ్యక్తిగా మనలో కలిసిపోయి మనకు అన్ని నేర్పిస్తాడు అలా అనుకోలేదు. ఆయన సింహాసనం మీద ఉంటాడు, మానవ రూపంలో వచ్చినందుకు వాళ్ళు నమ్మలేదు. ఆయన దేవుని స్వరూపంలో దేవుళ్ళగా మహిమతో రాలేదని అని నమ్మలేదు, అందుకు నమ్మలేదు. రాజుగా పాలించి వెళుతాడు, ఒక గొప్ప వ్యక్తిగా ఒక తత్వవేత్తగా రారాజుగా ఊహించుకున్నారు. అందుకని నమ్మలేదు. దైవ స్వభావం కోల్పోలేదు. దేవుడు ఎలాగొచ్చారో దైవ స్వభావం కోల్పోలేదు. మానవుడిగా పుట్టాడు, కానీ ఆ కోల్పోలేదు. పరిశుద్ధంగా జన్మించడానికి మానవుడుగా కన్యమరియమ్మ గర్భమందు దేవుని కుమారుడుగా ఆయన పుట్టాడు. బైబిల్లో అందుకే సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్ అని ఉంది. అంటే మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. కన్యమరియమ్మ పుట్టాలని ప్రధానం చేయబడిన బిడ్డకి దేవుడు పుట్టాడు. అలాగే రెండవదిగా ప్రవచనాలను నెరవేర్చడానికి, వాగ్దానాలు నెరవేర్చడానికి కన్యమరియమ్మ గర్భంలో జన్మించాడు అనమాట. వాగ్దానాలు నెరవేర్చబడడానికి ఆయన పుట్టారు. అది మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. అంటే ఆయన తోడుగా ఉంటాడు అనమాట. అందుకు పుట్టాడు కన్యమరియమ్మ గర్భంలో. ఎందుకు పుట్టాడంటే మనం చెప్పగలిగి ఉండాలి. అది అసహ్యంగా చెప్తున్నారు చాలా మంది. ఎన్నో నిందలు మరియమ్మ కూడా భరించింది. కాబట్టి ఈ విషయాలు బాగా గమనించాలి. అపోస్తలుల కార్యం 13:27-29 దాని రిఫరెన్స్ మాటలు ఉన్నాయి. అలాగే లూకాసు వార్త 21-22 కూడా దానికి సంబంధించిన మాటలు ఉన్నాయి. మరి యెషయా గ్రంథంలో 7:14 ఒక ప్రవచనం ఉంది. కన్యక యెషయా గారు ప్రవచించారు, కన్యక గర్భవతి ఎవరు కుమారుని కానీ అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. ఇమ్మానుయేలు అంటే నీకు నాకు తోడుగా ఉంటాడు. ఏ విధంగా నువ్వు దేవుని మాటలు ప్రకటించాలని ఆశపడితే నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ప్రకటించకపోతే నీకు శ్రమ అని పౌలు చెప్తున్నారు. మనం పౌలు బోధలో, అపోస్తలుల గారి బోధలో ఉన్నాం మనం. కాబట్టి దాని రిఫరెన్స్ ఏంటంటే లూకా 1:31 మరి దూత చెబుతున్నారు అన్నమాట ఆ విషయాలు. మత్తయి సువార్త 1:23 ప్రవక్తలు పలికిన మాటలు నెరవేర్చడానికే పుట్టాడు అనమాట ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 4:4 అలాగే మత్తయి సువార్త 1:25 అలాగే లూకా సువార్త 2:21 ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికే పుట్టారు. అలాగే మూడవదిగా దేవునికి మనిషికి మధ్యనున్న దూరం, దేవునికి మనిషికి మధ్యనున్న దూరం. దేవుడు ఏం మాట్లాడతాడు? దేవుళ్ళలాగా మనం ఎలా ప్రవర్తించగలం? బైబిల్లో ఉన్నవన్నీ మనం పాటించగలమా అనుకోరు కొంతమంది. అదేదో పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడానికే ఒడిగిపోతున్నారు, దేవుడు మాటలు వినడానికే ఒడిగిపోతున్నారు, దేవుడు సన్నిధికి రావడానికే ఒడిగిపోతున్నారు.
సాతాను కూర్చోబెట్టలేదు, వెన్నెపట్లేదు, నడిపించబట్టలేదు. అలా దూరం లేకుండా దగ్గరగా ఉండి దేవుడే పక్కకు వచ్చి మాట్లాడాడు. కుష్ఠరోగుని కౌగులించుకున్నాడు, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, గోండాలాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పేతురు ఏం చేశాడు? చెవిలో పగలగొట్టగానే ఇలా కట్ చేయగా వెంటనే నీ కత్తు మొదలు పెట్టి నేను ప్రేమించాలని ఆ చెవులు అతికించాడు. దేవుడు అంటే ఇలా ప్రేమిస్తాడు అనమాట, దేవుడు ఇలా క్షమిస్తాడు అనమాట. ఇలా కొన్ని విషయాలు చేయడానికే దేవుడు వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ఉంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడ్డాడు. ఆయన కూడా మనం ఎలా శోధించబడ్డామో ఆయన కూడా అలాగే శోధించబడ్డాడు. ఆ ఇంటి ద్వారా, బంధువుల ద్వారా, శాస్త్రులు, పరిశీలు, సద్వికులు, ధర్మశాస్త్రోపదేశకులు, బైబిల్ అంతా తెలిసిన పండితులు వాళ్ళని హింసించారు, మాట్లాడారు, వాళ్ళ కొట్టి అన్ని ఆయన హింసించి ఉమ్మేసి మరి అన్ని పిడిగుద్దులు గుద్ది అన్ని కొరడా దెబ్బలు కొట్టి మరి ఆ కొరడాకి ఇంత కళ్ళిలాగా ఉంటుంది, అది ఇలా పెడితే ఇంత మోసమోత వచ్చేసింది. అవన్నీ చూసేది పాపం చేస్తారు. అయ్యో నేను హాయ్ బాయ్ అని దేవుడికి సేవకులకి నేను హాయ్ బాయ్ చెప్పాను కదా, అందుకే దేవుడు నా ద్వారా కొరడా దెబ్బలు తింటున్నాడు అని ఆ కన్నీరు రావట్లేదు. ఎందుకంటే అర్థమవట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు కదా. అది చూపించారు. అరుగుతా నాన్నకి వీధిలో వేసేది సిలువ పెట్టి మోస్తున్నట్టు దేవుడు చూపించారు. సిలువ పెట్టుకొని మోస్తున్నట్టు ఇలా కొరడా దెబ్బలు కొడుతుంటే ఒక సైనికుడు వచ్చి ఇలా పెట్టుకుంటాడు కదా, ఆయన మోస్తాడు. సైనికుడు వచ్చి ఒకడు మంచి ఆయన వచ్చి సిలువ బోర్లో పడిపోతాడు వీధిలోని వేసేయ. నీ నా పాపాల కోసం నువ్వు హాయ్ బాయ్ అని చెప్తున్నావు కదా, దేవునికి సేవకులకి మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ వినకుండా పండగ పరిగెడుతున్నావు కదా, ఉద్యోగం అని పరిగెడుతున్నావు, శరీరానుసారంగా నీకు అన్ని బెనిఫిట్లు రాగానే అయిపోయింది నీ పని. దేవుని ఆజ్ఞ అక్కర్లేదు, సంఘం అక్కర్లేదు, సేవ అక్కర్లేదు, తండ్రి చిత్తం అక్కర్లేదు, నేను దేవుడు నమ్ముకున్నాను కదా, దేవుని రాజ్యంలో ఉంటానని బోధ దగ్గర పరిగెడుతున్నావు కదా, శరీరానుసారమైన బోధకి దండం పెట్టుకొని అందరూ అలాగా దేవుడు తెలియని వాళ్ళు కూడా దండం పెట్టుకొని, దేవుడు తెలుసుకుంటే దేవుడు రుచి చూసుకొని నువ్వు దండం పెట్టుకొని చెప్తే ఎలాగా? దేవుడు అంత తక్కువడుతున్నాడు. దేవుడు ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, ఎంతమందికి నువ్వు దేవుని మాటలు చెప్పగలుగుతున్నావు? సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినవు, ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు, పాపము లేని వాడిగా ఉన్నాడు. అలాగే మనలో కూడా నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకొని వెంబడించాడు అన్నాడు. అలా వెంబడించబడితే నాకు పాత్రుడు కాడు అనేసాడు. నువ్వు నా బిడ్డ కాదు అనేస్తున్నాడు. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు రామ 8:9. అయినా సిగ్గు లేకుండా నేను దేవుడు బిడ్డనే అని చెప్పుకోడు అనుకుంటే మరి దేవుడు ఏం చేస్తాడు? అంత క్లియర్గా నీకు చెప్పుకోవడం. వాళ్ళు ఎప్పుడు రక్షించబడతారు? 3.5 సంవత్సరాలు, లాస్ట్ 3.5 సంవత్సరాలు ఉన్నాయి కదా, 7 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు చక్కగా వాడి మోసంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆ 3.5 సంవత్సరాలు ఇందాక చదివాం కదా, ఆయన రూపం ఎలా ఉంటుందో దర్శనంలో ఆయన చెప్పాడు కదా, అది నెరవేర్పు దినాల్లో ఉన్నాం మనం, మంచి దినాల్లో. ఆయన అలా వస్తున్నాడు. అలా మోసపుచ్చిన ఆ దుష్టుడిని, ఆ సాతాన్ని, అబద్ధ ప్రవక్తని ఏం చేశాడు? బ్రతికుండగా మండి అగ్నిగుండంలో వేసాడు. వాడికి సహకరించిన వాళ్ళు కూడా వేసారు అని వాక్యం. దాని ముందు కూడా చాలా క్లారిటీగా చెప్పుకున్నాం. అన్నీ చెప్పుకుంటే కుదరదు కదా. కన్యమరియమ్మ ఎందుకు గర్భంలో పుట్టాడు మరి దేవుడు ఎందుకు పుట్టాడు అనే విషయం నేర్చుకుంటున్నాం. 4వదిగా పాపరహితుడిగా భూమి మీద వచ్చాడు. ఆయన పాపరహితుడిగా భూమి మీదకి వచ్చాడు అని చెప్పడానికి పుట్టాడు. నేను పాపరహితుడిగా వచ్చాను, మీరు పాపంతో వచ్చారు. మనం పాపంతో వచ్చాం. తల్లి గర్భంలో పాపం ద్వారా మనల్ని కన్నది తల్లి తండ్రి. పాపరహితుడిగా ఆయన పుట్టాడు. అది ఆలోచించాడు. కూరగాయలు, బట్టలు కొనుక్కోవడానికి ఎంత ఆలోచిస్తాడు? మరి దేవుని సెలెక్ట్ చేసుకోవడానికి ఆలోచించాలా లేదా? ఎంత ఆలోచించాలి? మనం ఆలోచించాము. మనం పొందుకున్నాము ఆ కృపని, మరి అందరికి పంచాలా లేదా? ఇంట్లో వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏదో కూర తెచ్చారని పరిగెడతారా? వాళ్ళని రక్షించాలి కదా. వాళ్ళు రక్షించడానికి వాళ్ళకి నీ కూర వండి పెడితే నువ్వే చేయాలి.
వాళ్ళ ఆత్మను రక్షించడానికి ప్రయాసపడాలి, అలా ప్రేమించాలి. కుటుంబంలో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎప్పుడు వింటారు? అది ఆలోచించాలి మనము. రోమపత్రిక 5:12 ఇంట్లోగా మన మనుష్యుల ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోనికి ఏలుతుంది అనమాట. అలాగే లోకంలోనికి పాపం అలా వచ్చింది. ఎలాగ ప్రవేశించినా అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైందంట. అందుకు వచ్చింది మరణం. లేకపోతే దేవుడు మరణమే పెట్టలేదు. దేవుడితో యుగాలు జీవించడానికి ఆదాము హవ్వలు చేశాడు. ఆ పాపం లోకానికి అలా వచ్చింది. దాన్ని రిఫరెన్స్ లో 1 కొరింథీ 15:21 21-22 అలాగే ఆదికాండం 3:22-24 అలాగే యాకోబు రాసిన పత్రిక 3:2 ఉంది. అలాగే ప్రకటన 20:14-15 మళ్ళీ కీర్తనలు 51:15 51:5 అలాగే ఎహెస్కేల్ గారు రాశారు, అందులో 18:4 అలాగే రాజులు 5:14-17 దీని రెఫరెన్స్ లోనే దీనికి 4వ పాయింట్ ఎందుకు వచ్చారు అంటే ఐదవదిగా మరి ఇంకా రెఫరెన్స్ ఉన్నాయి. 1 Peter 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం కూడా లేదు, అలా ప్రేమించాడు. మనం మాట్లాడితే ఒక కపటం అనేది మనుషులో ఉంటుంటారు, లోపల తిట్టుకుంటుంటారు, బయటికి చక్కగా పేదాల మీద గారెలు ఉండేస్తారండి ఎంత చక్కగా అని అంటారు. అలాంటి వాళ్ళు సామెతలు బాగా చెప్తారు. దేవుడు అంటే అర్థమవుతుంది, కానీ ఇప్పుడు దేవుడు అలా రాలేదు. ఆయన హృదయంలో అంటే ఏ కపటం లేదు. ఆయన అంతగా ప్రేమించి ప్రాణం పెట్టాడు అందరి కోసం కూడా. వీళ్ళు నా మాట వింటారు కాబట్టి వీళ్ళ కోసం నేను ప్రాణం పెడతాను అని అనలేదు. అందరి కోసం, ప్రపంచం అంతరి కోసం ప్రాణం పెట్టేశాడు ఆయన. ఎంత మంచి దేవుడు! గమనించావా దేవుడు బిడ్డ? దేవుడు 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 అని ఏడ్చి అన్ని కష్టాల్లోని, కన్నీళ్ళని, సమస్యల్లోని కూరుకుపోయి ఉన్నామేమో. దేవుడు అని మాట్లాడు. నిజమైన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు ఎవరు అని అడుగు. దేవుడు నీతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చాచిన చేతులతో ఆయన రోజు కూడా ఆయన నా బిడ్డ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మాట్లాడతాడు, నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు, నేను మాట్లాడదామని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇది కృపదినాలు. తర్వాత ఉండదు, ఆ పరిస్థితులు ఉండవు. 1 యోహాను 1:5 ఆయన ఎంత చీకటి ఎంత మాత్రమో లేదు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడే గర్భము నుంచి దేవుడు ఆ చీకటితో నిండి ఉన్న ఆ గర్భములో నుంచి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ మరియమ్మను కమ్ముకున్నప్పుడు ఆ విధంగా ఆ దేవుడు వెలుగుగా బయటకు వచ్చాడు. వెలుగునిచ్చాడు, లోకానికి వెలుగే ఉన్నాడు. మనల్ని కూడా లోకానికి వెలుగుగా చేశాడు. ఎవరైతే దేవుడిని విశ్వసిస్తున్నారో, మాట వింటున్నారో వాళ్ళని. మత్తయి 27:4 నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిదనని చెప్పాను వారి దానితో మాకేమి అని అంటున్నారు. నీవే చూసుకో అంటున్నారు ఈ యూదులు. నిరపరాధ రక్తంతో నేను మానవాలను రక్షించడానికి వచ్చానంటే నాకేంటి అని అంత ఈజీగా ధర్మశాస్త్రోపదేశం. ఆ యూదులు వాళ్ళందరూ కూడా అలగనుకున్నారు. అలాగే చాలా మంది వాక్యం కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ దినాల్లో కూడా. యోహాను 19:6 ప్రధాన యాజకుడు బండ్రోతులను ఆయన చూసి సిలువవేమో సిలువవేమో అని కేకలు వేశారు. ఆయన సిలువవేమని కేకలేశారు ఆయన పట్టుకొని. చూడండి, అలాగైతే ఇంకొకరు ఎలా వెలువలా కొట్టుకుంటారు. కానీ తండ్రి చిత్తం, అది వాగ్దానం. అలా సిలువ వేయబడకపోతే మనకు పాపక్షోభం రాదు, విమోచన రాదు, మనం నీతిమంతులుగా ఎంచబడము, దేవుని రాజ్యంలో యుగాలుగా ఉండలేము. అలా త్యాగం చేశాడు. మనం ఏదైనా త్యాగం చేస్తున్నామా? ఎవరి కోసమైనా ఏదైనా విడిచిపెట్టి వస్తున్నామా? ఆయన కలిగింది ఆ మహిమనంతా విడిచిపెట్టి ఆయన వచ్చారు. ఆయన అంత ధీరంగా జన్మించారు, తండ్రి చిత్తాన్ని అలాగే నెరవేర్చారు. పాపాత్ముల దగ్గర పుట్టాడు ఆయన. ఇది పెద్ద బిల్డింగ్లో ఎందుకు పుట్టలేదంటే కారణాలు ఇవి. ఎందుకు ఆ కన్యకి మరి గర్భంలో పుట్టలేదంటే కారణాలు ఇవి. ఏ దోషము నాకు కనబడలేదని ఫిలాతు ఏం చెప్తున్నాడు అప్పుడు? ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరు ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారికి అప్పచెప్పేశాడు ఫిలాతు. ఇప్పుడు కూడా చాలా మంది అలా సైడ్ అయిపోతున్నారు అంతే.
దేవుని రక్షణకైతే తెలుసుకోవట్లేదు. ఆయనలో ఏ దోషం లేదు, ఆయన పరిశుద్ధుడే, కానీ దేవుడైతే నమ్ముకోవట్లేదు. సినిమా యాక్టర్ దగ్గర నుంచి అనేకమైన విషయాల్లో దేవుడు నిలబెట్టుకున్నాడు. ఒక ఆయన ఉండేవారు, అదే పిండి మన ఆయించే వాటర్, పిండి ఆడేస్తాం కదా మనం, బియ్యము, పిండి, గోధుమ ఇవన్నీ ఆడేస్తాం కదా. ఆ మిల్లు ఓనర్ గారు దేవుడు ఆయనతో మాట్లాడారు. నేను వెళ్ళి ఆయనకి సువార్త చెప్పినప్పుడు ఆయన దేవుడు కాదు ప్రవక్త అని చెప్పాడు. ఆయన ప్రజలు అలాగే అనుకున్నారు. వాళ్ళకి అనుకోకుండా ఉండడానికే దేవుడు ఆ కన్య మరి గర్భంలో పుట్టాడు. ఆయన దేవునిగా రుజువుపరచుకోవడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుడు అద్భుత కార్యాలు చేసి మీరు కూడా నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని నేర్పించాడు. యోహాను 14:12 ఉంటది, మీరు కూడా నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు, నన్ను ప్రేమించిన వాళ్ళు, నా ఆజ్ఞలు గైకొన్న వారు చాలా గొప్ప కార్యాలు చేస్తారు, వాళ్ళు 1000 తరాలకు దీవించబడతారు అనే పదాజ్ఞలో చెబుతున్నాడు. ఆయన అన్ని దీవెనకరమైన ఆశీర్వాదకరంగా ఆయన పోలి నడవడానికి కీర్తి కలిగిన సంపూర్ణ కలవార మగు వరకు మీరు అన్ని విషయాలు ఎదగండి అని చెప్తున్నాడు. ఆయన స్వార్థం ఉందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది ఆ మాట. స్వార్థం ఉందా? ఆయన నాకన్నా గొప్పవాళ్ళు మీరు అవ్వాలన్నా పిల్లల్ని కోరుకుంటున్నాం. మరి దేవుడే మనల్ని కోరుకున్నాడు. ఆయనకి ఈక్వల్ గా మనల్ని పెట్టడానికి దేవుళ్ళగా వచ్చామని మనల్ని అనగలగాలి. మనలో దేశాన్ని చూడాలి. నేను ఎప్పుడు అలాగే ప్రార్థన చేశాను, దేవా నాలో నేనే చూడాలి ప్రభా, నీకు ఇష్టం లేదు మళ్ళీ నాలో తీసివేయదు ప్రభా. అలాగే బాప్తిస్మం చూశారు, వాక్యం చెప్పినప్పుడు చూశారు, చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు నన్ను చూశారు, దేవదూతను చూశారు, యేసయ్యను చూశారు బాప్తిసాలు ఇస్తున్నప్పుడు. 4 పరిచయాలు 5 పరిచయాలు నేను చేసినప్పుడు చూశారు. అలా ప్రార్థన చేసినప్పుడు మనలో యేసయ్యను చూడాలి. దేవుడు ఆయన కన్నా గొప్ప కార్యాలు చేయలేదేమో, దేవుళ్ళ మనం ఎలాగా అదే సాతానుడు అక్కడ బోధ చేస్తున్నాడు. కానీ వాక్యం అనే దేవుడు మనతో మాట్లాడతారు. మనం వాళ్ళకి అడిగినప్పుడు ఆ వాక్యాలను చూపిస్తాడు. కాబట్టి మనము ఈ లూకా సువార్త 22, 21, 23లో ఈ విషయాల కోసం ఉంది. యోహాను 19:6లో ఉంది కదా, ప్రధాన యాజకులు బండ్రోతుల్లో ఆయన చూసి సిలువ వేయబడ్డారు, సిలువ వేయమని అరిసేరాడు. అని పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఆయనలో ఏ దోషం లేదని ఆయన సైడ్ అయిపోయి అప్పచెప్పేశాడు. యూదులకి సిలువ వేసుకోండి, నా పూచి ఏం లేదు, నాకేమో ఆ పాపం తగలకూడదు అన్నట్టుగా. అంతేగాని ఆ పిలాతు వాళ్ళు దండించి చేయలేదు. ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. అందుకు తండ్రి చిత్తం నెరవేర్చబడితేనే కదా మనకు పాపక్షమం వస్తుంది, మనకు విమోచన వస్తుంది, రక్షణ వస్తుంది, దేవుని రాజ్యాన్ని వెళ్ళగలము, అనేక మంది ప్రకటించగలము. దాని రిఫరెన్స్ లూకా సువార్త 22, 21, 23లో ఉంది. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో మీకోసం చదువుతున్నాను. ఏంటంటే మా పరిసయ్యులకు సవాలు విసురుతున్నారు అన్నమాట. యేసు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించునా అని అడుగుతున్నాడు. పాపం ఉందని అలా మనం స్థాపించాం. దేవుడు పాపం ఉందా అని ఆమెతోని ఆ పరిశీలనతో దేవుడు సవాల్ చేశాడు. ఎవడు మీరెందుకు నన్ను నమ్మరు అని అంటున్నాడు. అలాగే దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను, మీరు దేవుని సంబంధం కారు కనుకనే మీరు వినరు అని ఆడతో దేవుడు చెప్పారు. 47వ వచనంలో. అలాగే 5వదిగా పాపానికి ప్రాయశ్చిత్త బలి ఇవ్వడానికి కన్యకు జన్మించాడు. పరిశుద్ధ బలి, పరిశుద్ధ పరిపూర్ణమైన బలి యూదులు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ దేవుడు పరిశుద్ధుడు వారి కోసము బలి అయ్యాడు. ఆయన మన పాప క్షమాపణ కోసము. రోమా 8వ అధ్యాయం 3-4 వచనంలో పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించుకున్నాడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26-27 దాని రిఫరెన్స్ ఉంది, చదువుకోండి. 6వదిగా ప్రత్యేకత, అద్భుతం, పాపరహిత జీవితం విషయంలో ఆయన కన్యమరియమ్మ గర్భంలో జన్మించారు. అలాగే 7వదిగా యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని విశ్వాసం ప్రతి వారికి
దేవుడు నిత్య జీవం ఇవ్వడానికే దేవుడు వచ్చాడు. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు చదవండి. కలిగినదంతా కూడా అమ్మే ఒక ముత్యం కొనమని కొన్నాడు. ఆయన కొనడానికి వచ్చాడు అన్నమాట. ఒక ముత్యం కొనడానికి. పొలం అంటే సంఘం. ఆ సంఘంలో ఒక ముత్యముగా ఆయన కొనడానికి వచ్చాడు. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవాభిషేకుడా, నీ కృపగల నామములో ప్రభా కన్యమరిమ గర్భములో నా తండ్రి ఎందుకు నాయన దేవుడు మొదటి రాకడలో వచ్చారు. మరి ఆ విషయాలు నేర్చుకొని అయ్యా రెండవ రాకడికి సిద్ధపడమని నేను ప్రేమగల సంఘానికి, సార్వత్రిక సంఘానికి నువ్వు రక్తం ఇచ్చి కొన్న ఆ సంఘానికి, సార్వత్రిక సంఘాలతో మీరు మాట్లాడారయ్యా, మా అందరితో మాట్లాడారయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. చూస్తున్న బిడ్డలందరినీ దర్శించండి, మాట్లాడండి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలందరినీ దర్శించండి, మాట్లాడండి. సిద్ధపడే గుంపులో ఉండడానికి మీరు సహాయం చేస్తుంది, నడిపిస్తున్నందుకు నీ జ్ఞానంతో నింపి, నీ మహిమతో నింపి, నీ అభిషేకంతో నింపి, కొరత లేని ఆత్మతో మీరు దీవించి మమ్మల్ని పంపిస్తున్నందుకు మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. మరలా మేము నా తండ్రి నాయన నీ వార్తను ప్రకటించడానికి, సాక్షిగా మేము నిలబడడానికి మరి ఆదివారం ఆరాధనలో మీరు ఉంటున్నందుకు, మీరు మరలా ఇంకా అనేకమైన విషయాలు మాకు బోధిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి సదాకాలము మరి నాయన వింటూ దాని ప్రకారం నడుస్తున్న బిడ్డలకి సదాకాలము తోడేంటి నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. దేవుడు కోట్లాది వందనాలు.